Shalimar Ice Cream Parlor and Bakers. Eggless cakes are available here near 2 Town Police Station, Mehboob-Nagar. Al Bake, the taste of Middle East, near Rural Police Station, Srinivas Colony, Mehboob-Nagar. KK Mobiles, the biggest retail mobile showroom in Mehboob-Nagar, beside Haji Ghaffar Petrol Pump, MBC Complex, Mehboob-Nagar. अस्सलामुअलैकुम नाजरीन, मेट्रो न्यूज अपडेट्स में आपका इस्तकबाल है। आइए बढ़ते हैं आज की ताज़ा खबर पर। शहर महबूब नगर में आज 7 जून बरोज़े हफ्ता ईद उल अज़हा बड़े ही अक़ीदत और एहतराम के साथ मनाई गई। अलसुबह ईदगाहों और मुख्तलिफ मसाजिद में नमाज ईद का एहतमाम किया गया। मुसल्लियों की एक बड़ी तादाद ईदगाह पहुंची तो वहीं मसाजिद में भी मुसल्लियों की तादाद देखी गई और मुल्क व मिल्लत की सलामती के लिए खुसूसी दुआएं की गई। बाद नमाज ईद फर्जंदान तौहीद जो साहिब निसाब थे, उन्होंने सुन्नत इब्राहिमी की पैरवी करते हुए कुर्बानी का फरीज़ा अदा किया। वहीं जमात इस्लामी हिंद की जानिब से मुसल्लियों के लिए पीने के पानी का इंतजाम किया गया था। मुक़ामी रुकन असम्बली एन.एम. श्रीनिवास रेड्डी ने ईदगाह वक्फ रहमानिया पहुंचकर मुसलमानों से मुलाकात करते हुए उन्हें ईद उल अज़हा की मुबारकबाद दी और कहा कि ईद उल अज़हा का त्यौहार कुर्बानी और रवादारी की अलामत है। ईद उल अज़हा हमें कुर्बानी और अफ़्व दरगुज़र की याद दिलाता है और हमें खुदगर्जी को तर्क करने का दर्स देता है। रुकन असम्बली ने इस मौके पर याद दिलाया कि पहलगाम दहशतगर्दाना हमले के बाद हमने दुनिया को दिखा दिया कि तमाम हिंदुस्तानी एक हैं और हमारे फौजियों ने मुल्क को मजहब के नाम पर तकसीम करने की दुश्मन मुल्क की साजिश को नाकाम बना दिया है। रुकन असम्बली ने कहा कि महबूब नगर में भी कुछ ताकतें जात पात और मजहब के नाम पर परेशानियां पैदा करने की कोशिश कर रही हैं, लेकिन महबूब नगर के लोगों ने इन्हें पसपा कर दिया। इस मौके पर अखिलती मालियती कॉरपोरेशन चेयरमैन उबैदुल्ला कोतवाल, मोड़ा चेयरमैन लक्ष्मण यादव, टीपीसीसी जनरल सेक्रेटरी विनोद कुमार, डीसीसी जनरल सेक्रेटरी सिराज खादरी, साबिक म्युनिसिपल चेयरमैन आनंद गौड़, साबिक वाइस चेयरमैन शबीर अहमद, कांग्रेस सीनियर कायद NP वेंकटेश, म्युनिसिपल कॉरपोरेशन चेयरमैन महेश्वर रेड्डी, मोहम्मद फयाज, अजमत अली, गुलाम जहीर के अलावा दीगर मौजूद थे। మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఈరోజు బక్రీద్ శుభాకాంక్షలు। మొత్తం దేశవ్యాప్తంగా కూడా భారతదేశ ప్రజలందరూ కూడా ఒక్కటిగా కులమతాలకు అతీతంగా ఒక్కటిగా నిలిచిన చరిత్ర మనం ఈ కొద్ది రోజుల్లో చూస్తాం। పాకిస్తాన్లో టెర్రరిస్ట్ మూకలు ఇండియాకు వచ్చి అన్నం పుణ్యం ఎరగని నిరాశ్రయులను టూరిస్టులను చంపిన విధానం చూసి మొత్తం దేశంలోని అందరూ హిందువులు ముస్లింలు
ఏకతాటి మీద ఆ చర్యను నిరసించిండ్రు. యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ హిందువు కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, అందరూ కూడా ఏకతాటిగా మేమంతా భారతీయులము, ఏ పరదేశీ విదేశీ శక్తులు మమ్మల్ని విడదీయలేవు, మా మధ్యన దూరాన్ని పెంచలేవు, మతం పేరు మీద విచ్ఛిన్నం చేసే ఆ కుట్రను మేము ఎప్పటికైనా తిప్పి కొడతాము అని చెప్పి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా హిందూ సోదరులు, ముస్లిం సోదరులు కలిసిమెలిసి ఆ ఉపద్రవాన్ని ఎదుర్కొన్నారు. ఇదొక అపురూపమైన ఘట్టం. ఇక్కడ మహబూబ్ నగర్లో కూడా ప్రతి పండుగను అందరం కలిసి జరుపుకునే ఒక సత్సంప్రదాయం, అది ఇంకా పటిష్ట బంధంగా మారి సోదరభావంతో హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్, మిగతా పద్ధతులను అనుసరించే వారందరూ కూడా ఒక కుటుంబంలాగా కలిసిమెలిసి కొనసాగే ఒక వ్యవస్థ మహబూబ్ నగర్ పట్టణంలో ఉంది. దీన్ని కూడా విచ్ఛిన్నం చేయడానికి కొన్ని శక్తులు కుట్రపంతాయి రాబోయే రోజుల్లో. వాటన్నిటి మీద కూడా మనం జాగ్రత్త వహించాలి. చిన్న చిన్న ఇష్యూస్నే పెద్దగా తీసుకొచ్చి ఏవో కొంపలు మునుగుతున్నాయన్న లెవెల్లో మన మధ్య మన ఐక్యతకు విఘాతం, భగ్నం కలిగించే ప్రయత్నాలు చేస్తారు. ఇవి నిరంతర కుట్ర జరుగుతూ ఉంటుంది. ప్రతి విద్రోహ చర్యకు కూడా మన సమాధానం మన ఐక్యతే, మన సమాధానం మనం ప్రశాంతంగా ఉండడమే. మనమంతా ఒక కుటుంబంలోని సభ్యులం. భారతదేశంలో ప్రతి ఒక్కరికి సమాన హక్కులు ఉన్నాయి. ఈ ప్రజాస్వామ్యం ఇలాగే పరిడవిల్లాలని. మిగతా దేశాలకు మనకు ఉన్న తేడా ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కరి హక్కులు కాపాడబడతాయి. ఎవరికైనా ఇబ్బంది వస్తే ఆ ఇబ్బందిని చట్టబద్ధంగా వినిపించే హక్కు, చట్టసభల్లో వినిపించే హక్కు ఈ దేశంలో మనకు రాజ్యాంగం ఇచ్చింది. ఈ 75 సంవత్సరాల్లో ఆ రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ వస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా ఆఖరణ కూర్చున్న వ్యక్తి హక్కుల కోసం కూడా మనం అందరం కలిసి పోరాడాలి. అందుకే ఈరోజు ఈ ఈదుల్ అదా శుభ సందర్భంలో మళ్ళీ ఒకసారి మన మహబూబ్ నగర్ ప్రజలకు ఒక విన్నపం చేయదలుచుకున్నాం. ఈ నగరం అందరిది, హిందువులది, ముస్లింలది, క్రిస్టియన్లది, బయటి ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళది, ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళది, ప్రతి ఒక్కరిది. ఈ నగరాన్ని సురక్షితంగా ఉంచుకొని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకుపోయి గతంలో ఎన్నడూ లేనంత అభివృద్ధి పనులను చేసుకొని మన మహబూబ్ నగర్ని తెలంగాణలో నెంబర్ 1 నగరంగా తీర్చిదిద్దుకునే ప్రయత్నంలో మీరందరూ కూడా భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ, మన ప్రియతమ ముఖ్యమంత్రి పాలమూరు బిడ్డ ఈ ప్రాంతం అభివృద్ధి కోసం అహర్నిశలు కనలు కనే వ్యక్తి, ఇక్కడ ఎటువంటి ప్రాజెక్టులు వస్తే ఈ ప్రజలకు, ఈ ప్రాంత ప్రజలకు మేలు కలుగుతుంది అని ఆలోచించే వ్యక్తి అనేక వేల కోట్లతోటి మన మహబూబ్ నగర్ జిల్లాని అగ్రభాగాన నిలిపేందుకు నిరంతరం శ్రమ పడుతూ ఉన్నాడు. వారికి బలోపేతం చేకూర్చే విధంగా ప్రతి పాలమూరు బిడ్డ వారికి అండగా నిలబడి ఇన్ని సంవత్సరాలు రాని అభివృద్ధిని ఈ రాబోయే 3-4 సంవత్సరాల్లో చేసుకునేటట్టుగా భగవంతుడు అందరినీ కూడా ఆశీర్వదించాలి, ఈ నేలను ఆశీర్వదించాలి. ఈ తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి గారి పాలనలో సుభిక్షంగా, సురక్షితంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మళ్ళీ ఒకసారి మన మహబూబ్ నగర్ పట్టణ ప్రజలందరికీ ఈదుల్ అదా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. नाज़रीन, आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा YouTube, Facebook और Instagram पर भी कर सकते हैं। अगर आप हमारा प्रोग्राम YouTube पर देख रहे हैं तो मेट्रो न्यूज़ अपडेट्स को सब्सक्राइब करना ना भूलें और हमारे वेबसाइट www.metronewsupdates.com पर भी मुशाहिदा कर सकते हैं और देखते रहिए आपका अपना पसंदीदा चैनल मेट्रो न्यूज़ अपडेट्स।